హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగ పెన్షన్లకు 12వ పీఆర్సీ మరియు పెండింగ్ బిల్లుల చెల్లింపుల తాజా సమాచారం అండి. అలాగే ఓటో తేదీలో జీతాలు, పెన్షన్లు మొదలైన 12 డిమాండ్లతో కూడిన తీర్మానం అండి. సో ఈ విధంగా డిమాండ్లు అయితే చేయడం జరిగింది. ఆ వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడిగా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుంది. అలా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అన్నట్లయితే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకున్న ద్వారా నేను చేసే లేటెస్ట్ అప్డేట్ న్యూస్ ముందుగా అయితే మీరే పొందడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాలకు అయితే వచ్చేద్దాం. రాష్ట్రంలోని ఉద్యోగులు ఆత్మాభిమానంతో ఉద్యోగ బాధ్యతల నిర్వహణ, న్యాయ చట్టబద్ధమైన హక్కుల పరిరక్షణ 30 సంఘాలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేఆర్ సూర్యనారాయణ గారు అయితే వారి నేతృత్వంలో ఐక్య వేదికనైతే ఏర్పాటు చేసుకుందండి. సో రాష్ట్రంలోని ఉద్యోగ ఉపాధ్యాయుల, కార్మిక, పెన్షన్ల, కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు దీర్ఘకాలిక అపరిష్కృత సమస్యలు పరిష్కారం చేయడానికి తార్కిక ఆలోచన, అలాగే మూలాల అన్వేషణ, సమస్య పరిష్కారం అనే నినాదంతో ఐక్య వేదిక ఏర్పాటైంది. కేఆర్ సూర్యనారాయణ గారు చైర్మన్ గా వ్యవహరిస్తున్న ఐక్య వేదిక కో చైర్మన్ గా కె హరీష్ కృష్ణ, వై చైర్మన్లుగా అలాగే సిహెచ్ పాపారావు గారు, కేదారేశ్వరరావు గారు, రమేష్ కుమార్ గారు, రవీంద్రబాబు గారు, సెక్రటరీ జనరల్ గారు పఠాన్ బాబు, అలాగే బి ఆస్కర్ రావు, నరసింహారావు, జాయింట్ సెక్రటరీ అబ్దుల్ రజాక్ గారు అయితే పాల్గొన్నారండి. సో వీరందరి ఈ సందర్భంగా సిపిఎస్ అలాగే జిపిఎస్ ను రద్దు చేసి ఓపీఎస్ ను పునరుద్ధరించాలని, అలాగే 12వ పీఆర్సీని సత్వరమే అమలు చేయడంతో పాటు దీర్ఘకాలిక డిఏ చెల్లింపులను 25,000 కోట్లకు పైగా ఉన్న పెండింగ్ బకాయిలు అనేది చెల్లించాలనేది, అలాగే ప్రతి నెల 1వ తేదీన జీతాలు, పెన్షన్లు చెల్లించడానికి చట్టబద్ధమైన డిమాండ్లు, అలాగే కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని, ఇంకా ఎన్ఎంఆర్ ఈ విధంగా అయితే 12 డిమాండ్లతో కూడిన తీర్మానాన్ని సమావేశంలో ఆమోదించారని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.